ఇప్పుడు ప్రస్తుతం క్రేజ్ ఉన్నటువంటి కోర్సెస్లో ఏబిఎం కోర్స్ ఒకటి. సో ఏబిఎం కోర్సెస్కి సంబంధించి స్టూడెంట్స్కి మోర్ దెన్ డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి భారతదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఏబిఎం కోర్స్కి ఇంత క్రేజ్ రావడానికి కారణాలు ఏంటి? సో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కు క్రేజ్ అనేది ఇది ఆపర్చునిటీస్ పరంగా వచ్చింది కాదండి. చెప్పాలంటే కనుక ఇన్స్టిట్యూషన్స్ అనేది తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ కోసం పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. మనము 2015-16 అకాడమిక్ ఇయర్ వరకు తీసుకుంటే అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అలాగే ఫారెస్ట్రీ లాంటి కోర్సెస్ చేసే స్టూడెంట్స్ వాళ్ళకు కోర్స్ కంప్లీషన్ తర్వాత ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా దొరికేటివి. మన గవర్నమెంట్ సెక్టార్లోనూ లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఎక్కడో ఒక చోట ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండేటివి. దానివల్ల ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి అనేది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే 2016 తర్వాత నుండి గవర్నమెంట్ సెక్టార్లో చాలా వరకు ఆపర్చునిటీస్ చెప్పాలంటే కనుక చాలా తగ్గిపోయాయండి. అప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చాయో వాటిల్లో ఇప్పుడు అట్లీస్ట్ 5-10% కూడా నోటిఫికేషన్స్ అనేది రావట్లేదు. సో అందరూ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ మీద అయిపోయింది. సో ప్రైవేట్ కంపెనీస్లో ఏమైపోయిందంటే ప్యాకేజ్ మనకు ఐటీ ఇండస్ట్రీలో ఇచ్చినట్లు అగ్రికల్చర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు రావట్లేదు. అదే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్కు మళ్ళీ మంచి ప్యాకేజ్ అనేది ఇస్తూ ఉన్నారనమాట. అందుకు స్టూడెంట్స్ అట్లీస్ట్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తే కనుక కోర్స్ కంప్లీషన్ తర్వాత మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వచ్చు ప్రైవేట్ కంపెనీస్లోనేసి ఈ ప్రోగ్రామ్కి అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అయితే దీనికి మనం సిటీ వైజ్ తీసుకుంటే కనుక చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎంటైర్ ఇండియాలో హార్డ్లీ మనం ఒక 30-35 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయండి. ఈ 30-35లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసేవి చెప్పాలంటే కనుక ఒక 5-10 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దానివల్ల తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువగా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోసం సెర్చ్ అనేది చేస్తున్నారు. సో దీంట్లో కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే టాప్ బిజినెస్ స్కూల్స్లో కానివ్వండి, యూనివర్సిటీస్లో కానివ్వండి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కానీ కొంత క్వాలిటీ లేని ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం ప్లేస్మెంట్స్ పరంగా స్టూడెంట్స్ అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్కు డిమాండ్ కంటే కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ కోసం ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారండి. ఓకే, ఏబిఎం కోర్స్ చదవడానికి జీడీ గోయింకా యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలంటారు సార్? మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి ఈ కోర్స్ ఆఫర్ చేసేవి. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది దగ్గర ఒక 15-20 యూనివర్సిటీస్లో ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ ఉంటే, దీంట్లో జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తే కనుక ఇది ఢిల్లీలో ఉందండి. సో నేను ఎప్పుడూ ఒకటి చెప్తూనే ఉంటాను, లొకేషన్కి అనేది ఫస్ట్ ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్ ఫర్దర్గా అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్లోనే వాళ్ళు ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ మనకి ఎక్కువగా ఢిల్లీ సరౌండింగ్స్లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఢిల్లీ లొకేషన్లో ఉన్న బెటర్ ఇన్స్టిట్యూషన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఆపర్చునిటీస్ అనేది బాగా ఉంటాయి. సో దీంట్లో జీడీ గోయింకా యూనివర్సిటీ ఎందుకు అనేదానికి, జీడీ గోయింకా యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ విత్ ఐసీఆర్ అక్రెడిటేషన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎంఎస్సీలో కూడా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎంఎస్సీ అగ్రికల్చర్ లాంటి ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కొంత మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా కొంత టెక్నికల్ నాలెడ్జ్ కోసం అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ యూజీ పీజీ లెవెల్లో ఆఫర్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టూడెంట్స్కు, ఆ ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్కి అనేది డెఫినెట్గా సపోర్టివ్గా అయితే ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా మనకు జీడీ గోయింకా యూనివర్సిటీలో హ్యూజ్ వాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందండి. 60 acresలో ఉండే ఈ క్యాంపస్ ఎంబీఏ ప్రోగ్రామ్కి ఒక మంచి రెప్యుటేషన్ అయితే జీడీ గోయింకా యూనివర్సిటీకి ఉంది. ఎంబీఏలో బిజినెస్ అనాలిటిక్స్, ఫినాన్షియల్ టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంటర్న్షిప్స్ అనేది మంచి ఇంపార్టెన్స్ అనేది యూనివర్సిటీ ఇస్తారనమాట. సో ఆ ఇంటర్న్షిప్స్ వల్ల స్టూడెంట్కు అంటే ఇంటర్న్షిప్ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేది ఎక్కువ రావడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఎంబీఏ ఆఫర్ చేసే ఏ ప్రోగ్రామ్కైనా కూడా జీడీ గోయింకా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ 30-40% స్టూడెంట్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేది కూడా ఈజీగా సంపాదించుకోగలుగుతున్నారనమాట. సో ఇంటర్న్షిప్స్ అయిపోయిన తర్వాత కూడా 2 years ప్రోగ్రామ్ తర్వాత స్టూడెంట్కు మంచి ప్లేస్మెంట్స్ అనేది కూడా వస్తున్నాయి. ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక జీడీ గోయింకా యూనివర్సిటీలో 21 lakhs per annum ఉందండి. యావరేజ్ సిటీసీ తీసుకుంటే కనుక 9 lakhs per annum ఉందన్నమాట. మనకు సౌత్లో ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా 9 lakhs per annum అనేది యావరేజ్ ప్యాకేజ్ అనేది లేదు. పర్టికులర్గా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కి తీసుకుంటే 4-5 lakhs మధ్యలోనే మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటిది ఇక్కడ
యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో భాగంగా వాల్యూ ఎడిషన్ సర్టిఫికేషన్స్ అనేది కూడా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందండి. అలాగే హార్వర్డ్ కేస్ స్టడీస్ కూడా స్టూడెంట్కు ఇదే ఫీలో వాళ్ళు ఆఫర్ చేసే ఫీలోనే హార్వర్డ్ కేస్ స్టడీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అక్కడ కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కావాల్సినవి కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది. హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, షూటింగ్ రేంజ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, ఫుట్బాల్ బాస్కెట్బాల్ కోర్ట్స్ అవ్వచ్చు. ఇట్లా ఆ స్టూడెంట్కు ఫిజికల్ యాక్టివిటీ పరంగా కూడా అక్కడ మంచి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ జీడీ గోయింకా యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. గ్లోబల్ ఇమర్షన్ ఆపర్చునిటీస్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లేదా గ్లోబల్ ఇమర్షన్ ఆపర్చునిటీస్ కల్పించే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్కు డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు పర్టికులర్గా మనం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు అగ్రికల్చర్ టెక్నాలజీ అనేది ఎంత ఇండియా అగ్రేరియన్ కంట్రీ అయినప్పటికీ కూడా మనకు బయట చాలా కంట్రీస్లో కూడా అగ్రికల్చర్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఫార్మింగ్ అనేది చేస్తున్నారనేది చెప్పొచ్చు అనమాట. అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇప్పుడు మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకుంటే కనుక ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో, యుఎస్, కెనడా ఇటువైపు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అండ్ కొత్త కొత్త టెక్నాలజీ అనేది వాళ్ళే ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేయడం చూస్తూ ఉంటాం. ఆ టెక్నాలజీని మనం ఇండియాలో డంప్ చేసుకొని మనం ఫాలో అవుతుంటాం అనమాట. సో కోర్స్ డ్యూరేషన్ టైంలో స్టూడెంట్ అగ్రికల్చర్కు ఇంపార్టెన్స్ ఉన్న కంట్రీస్ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కంట్రీస్ కనుక అట్లీస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఒక 6 months కానివ్వండి, 1 year కానివ్వండి కోర్స్ డ్యూరేషన్లో అక్కడికి వెళ్తే కొంత అక్కడ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే స్టూడెంట్కి ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. అంతేకాకుండా ఈవెన్ ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలానే ఉన్నాయి. సో మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్స్కి అనేది ఆఫర్ చేస్తూ ఉంటాము. సో ఈ టెక్నాలజీ ఎక్కడైతే బాగుంటుందో ఆ కంట్రీకి వెళ్ళారనుకోండి, రిలవెంట్ కంట్రీకి వెళ్ళారనుకోండి స్టూడెంట్ మంచి స్కిల్తో కూడా వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అనేది బాగుంటాయండి. ఏబిఎం కోర్సు చదివేటటువంటి స్టూడెంట్స్ విదేశాల్లో చదువుతున్నప్పుడు కొంచెం ఆపర్చునిటీస్ లేక కూడా ఇండియాకి వచ్చేస్తున్నారు. మరి ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఈ మధ్య కాలంలో అంటే ఎంఎస్ స్టూడెంట్స్ ఇదివరకు బాగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళండి. సేమ్ అదే విధంగా బీఎస్సీ అగ్రికల్చరో లేదంటే హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఈవెన్ ఎంఎస్లో కూడా రీసెర్చ్ వైపు వెళ్ళడానికి అగ్రోనామీ, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ ఇలాంటి స్పెషలైజేషన్స్ చేయడానికి కూడా స్టూడెంట్స్ ఎక్కువగా అబ్రాడ్ వెళ్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే అగ్రికల్చర్లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ పర్టికులర్గా తీసుకుంటే కనుక బయట ఇప్పుడు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళే స్టూడెంట్స్ కూడా అక్కడ ఆపర్చునిటీస్ తగ్గిపోవటం. అంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, అబ్రాడ్కి వెళ్తే మంచి ప్యాకేజెస్ వస్తాయి అన్నట్లు బయటికి వెళ్తూనే ఉన్నారు బయటి కంట్రీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైమ్స్ దొరకకపోగా అండ్ అక్కడ మళ్ళీ కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ లేక స్టూడెంట్స్ మళ్ళీ క్వశ్చన్ మార్క్లో వాళ్ళ కెరీర్ అనేది ఉండడంతో ఎక్కువగా మళ్ళీ ఇండియాకి అనేది రిటర్న్ వస్తూనే ఉన్నారనమాట. అయితే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ అబ్రాడ్లో ఏ విధంగా అయితే ఆపర్చునిటీస్ ప్యాకేజ్ ఎంతైతే సంపాదించగలరో వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఈ కోర్స్ కనుక పర్స్యూ చేస్తే అంతే శాలరీస్ అండ్ ప్యాకేజెస్ అనేది వాళ్ళు ఇక్కడ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ప్రాక్టికల్గా చాలామంది స్టూడెంట్స్ కూడా అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ధీటుగా ఇక్కడ వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేది సంపాదించుకొని మంచి ప్యాకేజెస్తో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఎక్కువగా కోర్స్ కంప్లీషన్ చేసుకొని మళ్ళీ ఇండియన్ కంపెనీస్లో వాళ్ళు జాబ్ కోసం అనేది రిటర్న్ రావడం చూస్తూ ఉన్నాం అన్నమాట. జీడీ గోయింకా యూనివర్సిటీలో ఏబిఎం కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్ ఎలా ఉంటుంది? జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తాయండి. యూనివర్సిటీలో ప్రతి ఎంబీఏలో మనం ఆల్మోస్ట్ అన్ని న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాం. ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్, హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్తో పాటు న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అలాగే మనం బిజినెస్ అనాలిటిక్స్, ఫినాన్షియల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. ప్రతి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఫీజు వచ్చేసరికి 9,50,000 అనేది 2 yearsకు కోర్స్ ఫీ అనేది ఉంటుందండి. ఇది కాకుండా మళ్ళీ హాస్టల్ అనేది సపరేట్ ఉంటుంది. స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర క్యాంపస్లో సింగిల్ షేరింగ్ నుండి 8 sharing వరకు డిఫరెంట్ కేటగిరీస్లో హాస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక గ్రాడ్యుయేషన్లో 60% అనేది మినిమం ఉండాలి. 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్లో 60% ఉండాలి. గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి అనేది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో క్యాట్ కావచ్చు, జాట్ అవ్వచ్చు, మ్యాట్, సిమాట్
లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి వాటిల్లో మంచి స్కోర్ ఉన్న స్టూడెంట్కు కొంత స్కాలర్షిప్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్లో మినిమం 60% ఉండి ఈ నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఏదో ఒకటి అపియర్ అయిన స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. పర్సనల్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ అడ్మిషన్ అనేది కేటాయించడం జరుగుతూ ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఏబిఎం కోర్స్కి సంబంధించి మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.